వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన. రావిర్యాల గౌడ సంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించిన వైఎస్ షర్మిల. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1,50,000 కోట్లు కేసీఆర్ దోచుకున్నాడని విమర్శ. హైదరాబాద్ కు 111 జీవోతో పర్యావరణ ముప్పు ఉందన్న ఆర్ కృష్ణయ్య. రాజ్యసభలో గళమెత్తుతానని వెల్లడి. మచిలీపట్నంలో రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. మైనార్టీలపై దాడికి పాల్పడ్డవారిని పోలీసులు కాపాడుతున్నారని ఆరోపణ. డీటెయిల్స్ చూస్తే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటించారు. రావిర్యాల గౌడ సంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. సైడ్ లైటింగ్ ను ప్రారంభించారు. అనంతరం రావిర్యాల పెద్ద చెరువు సుందరీకరణ పనులకు శంకుస్థాపన చేశారు. మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ తుక్కుగూడ మున్సిపల్ పరిధిలోని ప్రధానమైన టెంపుల్ జన్నాయిగూడ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్, శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ ను అడగగానే ₹1 కోటి మంజూరు జరిగిందని అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలో 8 ఆలయాలకు ₹8 కోట్ల కేటాయించిన ముఖ్యమంత్రి కేసీఆర్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఒక పండుగ వాతావరణంలో 21 రోజులు చేస్తున్న ఈ కార్యక్రమంలో అందరూ కూడా భాగస్వామ్యం కావాలని కోరుతాం. HMDA నిధుల ద్వారా అంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి, గౌరవ మంత్రి గారికి, కేటీఆర్ గారు ఇక్కడికి వచ్చినప్పుడు మన మున్సిపాలిటీస్ గ్రామ పంచాయతీలకి మున్సిపల్గా రూపాంతరం చెందినవి ఉన్నాయి. సిటీకి దగ్గర ఉన్నా కూడా మాకు ఇన్కమ్ తక్కువ ఉంటుంది కాబట్టి మాకు ప్రత్యేకమైన నిధులు ఇవ్వండి అన్నప్పుడు బడంపేట, మీర్పేట, జల్పల్లి, తుక్కుగూడ కలిపి ₹95 కోట్ల ఇచ్చారు. కేటీఆర్ గారు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఆ 95 కోట్లలో ఈరోజు 5 కోట్లు మన తుక్కుగూడ మున్సిపాలిటీకి ఇచ్చినాం. ఇప్పటికీ అందులో కొన్ని టెండర్ రావడం జరిగింది. వీలైన తొందరలో వాటిని పూర్తి చేస్తాం. ఈరోజు లైట్స్ ఇనాగ్రేషన్ చేసుకుంటూ వచ్చినాం. మామూలుగా మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లి మా దగ్గర లైట్స్కి ఇవ్వండి, మాకు మాది చిన్న మున్సిపాలిటీ అని అడిగినప్పుడు ₹5.5 కోట్ల లైట్స్కి ఇచ్చారు. సెంట్రల్ లైటింగ్ దాంట్లో భాగంగా ఇప్పుడు 60 లక్షలతో ఒకటి చేస్తున్నాం. మిగతా సెంట్రల్ లైటింగ్స్ కూడా ఇనాగ్రేషన్ చేయడానికి గౌరవ కమిషనర్ గారికి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. వీలైతే తొందరలో వాటిని కూడా ఓపెన్ చేస్తే వాళ్ళందరికీ అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఇక్కడ మన మంకాల దగ్గర కానీ సర్దార్ నగర్ దగ్గర మనసాపల్లిలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం జరిగింది. ఇప్పటికే మంత్రి గారి కేటీఆర్ గారి దగ్గర మీటింగ్ పెట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశంతో అర్హులైన వాళ్ళందరికీ అలాట్ చేయండి అని ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ కూడా వీలైనంత తొందరలో బెనిఫిషరీస్ ఎవరైతే అప్లై చేసుకొని ఉన్నారో డబుల్ బెడ్రూమ్కి అవి కూడా వీలైనంత తొందరలో ఇవ్వడం జరుగుతుంది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె సీఎం కేసీఆర్ కు 10 ప్రశ్నలకు సంధించారు. దశాబ్ది ఉత్సవాలు చేసే ముందు ఈ 10 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. షర్మిల మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్ 9 ఏళ్లలో 4.5 లక్షల కోట్ల అప్పులు చేశాడని విమర్శించారు. ప్రతి ఒక్కరి నెత్తి మీద 1,50,000 అప్పు పెట్టాడన్నారు. తెచ్చిన అప్పులన్నీ ఎక్కడ పోయాయని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1,50,000 కోట్లు కేసీఆర్ దోచుకున్నాడని ఆరోపించారు. తెలంగాణలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఇంతకాలం కేసీఆర్ మోచేతి నీళ్లు తాగాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కి సప్లై కంపెనీగా మారిందని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్లు నిద్రపోతేనే కదా తెలంగాణ ప్రజల పక్షాన పార్టీ పెట్టిందని అన్నారు. ఢిల్లీ స్థాయిలో వెళ్లి ప్రజల పక్షాన నిలబడింది నేనే కదా. 3,850 కిలోమీటర్లు పాదయాత్ర చేసింది పొత్తులకు విలీనం చేయడానికి కాదని అన్నారు. ఇంత కష్టం పడింది విలీనం చేయడానికి కాదని అన్నారు. अशोक
గమనించాలి. ఈ రోజు కేసీఆర్ గారి దగ్గర ఉన్న డబ్బుతో బీఆర్ఎస్ పార్టీ అని పార్టీ పెట్టాడు. అసలు ఇక్కడ కాదు కదా, దేశం మొత్తటి మీద అసలు పార్లమెంట్ ఎలక్షన్లకు కూడా ఫైనాన్స్ చేసేంత డబ్బు ఈ రోజు కేసీఆర్ గారి దగ్గర ఉంది. పెద్ద పెద్ద గడీలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద కోటలు కట్టుకున్నారు, పెద్ద పెద్ద విమానాలు కొంటున్నారు. ఈ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చేది? అసలు ఏం చెప్పాడు కేసీఆర్ గారు? నేను నా భార్య ఉన్నాం, సేరు బియ్యం అయితే నాకు నా భార్యకు ఎక్కువ అన్నాడు కదా కేసీఆర్ గారు. నా బిడ్డ నా కొడుకు అమెరికాలో ఉన్నారు, నాకు ఉద్యమం తప్ప ఏమీ లేదన్నాడు కదా కేసీఆర్ గారు. మరి ఇప్పుడు ఎక్కడున్నారు? కొడుకు, బిడ్డ, అల్లుడు, మేనల్లుడు అందరికీ పదవులు ఉన్నాయి, అందరూ రాజ్యాలు వెళ్తున్నారు. కానీ మన బిడ్డలకు మాత్రం ఉద్యోగాలు కూడా లేవు. ఎంతమందికి ఉద్యోగాలు ఇవ్వగలిగాడు కేసీఆర్ గారు? ఉద్యమంలో కేసీఆర్ గారు చెప్పిన మాట, ఒక్క గ్రూప్ 1 కూడా మీరు పరీక్షలు రాయకండి, మన తెలంగాణ వచ్చినాక మనమే ఉద్యోగాలు వేసుకుందాం అన్నాడు కేసీఆర్ గారు. మరి ఎన్ని గ్రూప్ 1 ఉద్యోగాలను భర్తీ చేశాడు కేసీఆర్ గారు? 9 సంవత్సరాలు అయింది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి, ఒక్కటంటే ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం కూడా ఇంతవరకు భర్తీ చేయలేదు కేసీఆర్ గారు. ఎన్ని ఉద్యోగాలు ఇస్తానన్నాడు కేసీఆర్ గారు? ఇంటికో ఉద్యోగం అన్నాడు, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ అన్నాడు, నిరుద్యోగ భృతి అన్నాడు. ఒక్క మాట కూడా నిలబెట్టుకోలేకపోయాడు కేసీఆర్ గారు. అంతేకాదు అసలు ఏ విధంగా చూసుకున్నా కూడా ఎన్ని మాటలు చెప్పాడు అన్ని మాటల్ని తుంగలో దొక్కాడు కేసీఆర్ గారు. అసలు లిక్కర్ అమ్మకాలలో అభివృద్ధి చెందింది తప్ప తెలంగాణ రాష్ట్రం ఇంకా దేంట్లోనూ అభివృద్ధి చెందలేదు. బీర్లు, బార్లు, ఎక్కడ చూసినా బీర్ షాపులు, బార్ షాపులే. బడులు, గుడులు ఎన్నున్నాయో అంతకంటే ఎక్కువే ఉన్నాయి. మరి ఇట్లున్నప్పుడు అసలు తెలంగాణలో మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి వస్తుంది? ఎట్లా కల్పిస్తున్నాడు కేసీఆర్ గారు? మహిళల మీద అత్యాచారాలు పెరుగుతూనే పోతున్నాయి, లిక్కర్ అమ్మకాలు పెరుగుతూనే పోతున్నాయి, డ్రగ్స్ కు అడ్డగా మారింది తెలంగాణ. మరి మహిళల గురించి అసలు ఆలోచన చేస్తున్నాడా కేసీఆర్ గారు? అసలు ఈ రోజు మహిళలు ప్రతి గ్రామంలో చెప్పుకుంటున్నారు, ఎంత కష్టపడుతున్నారో వాళ్ళ కల్లారా చూస్తే గానీ అర్థం కాదు. కేసీఆర్ గారు ఒక్కసారైనా ఒక్క రోజైనా పాదయాత్ర చేయయ్యా అని బూట్లు పంపించినా కూడా కేసీఆర్ గారు ఒక్క రోజు కూడా ప్రజల మధ్యకు వచ్చింది లేదు, వాళ్ళ కష్టాలు చూసింది లేదు. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు బియ్యంతో పాటు కందిపప్పు, గోధుమలు, కొబ్బరి, చింతపండు, ఎన్ని పసుపు, కుంకుమ, ఎన్ని పసుపు, ఉప్పు, కారం అన్ని ఇచ్చేవాడు రాజశేఖర రెడ్డి గారు. మరి కేసీఆర్ గారు ఇస్తున్నది కేవలం జంట జలాశయాల పరిరక్షణకు ఉద్దేశించిన 111 జీవోను రద్దు చేయడం వెనుక 2 లక్షల కోట్ల కుంభకోణం ఉందని రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య ఆరోపించారు. హైదరాబాద్కు పర్యావరణ ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నదని జీవో రద్దును సీఎం కేసీఆర్ తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. 111 జీవో రద్దును నిరసిస్తూ తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యానగర్లోని బీసీ భవన్లో నిర్వహించిన సత్యాగ్రహ దీక్షకు ఆర్ కృష్ణయ్య, కాంగ్రెస్ కిసాన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు ఏ కోదండరామరెడ్డి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కృష్ణయ్య మాట్లాడుతూ 111 జీవో రద్దుకు వ్యతిరేకంగా కాంగ్రెస్, బీజేపీ క్షేత్రస్థాయిలో న్యాయ పోరాటం చేయకుంటే తాను సుప్రీంకోర్టుకు వెళ్తానని తెలిపారు. దీనిపై రాజ్యసభలో గళమెత్తుతానన్నారు. మరి ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా కొద్దిగా చర్య ఇంకా ఎక్కువ స్పందించవలసిన అవసరం ఉంది. కాంగ్రెస్ బీజేపీ పార్టీ ఇప్పుడున్న స్పీడ్ సరిపోతలేదు, ఆయన స్పీడ్ ఎక్కువ ఉంది, ఆయన కుట్రలు ఎక్కువ ఉన్నాయి. మనం దాన్ని ఎదుర్కొన్న స్థితిలో న్యాయపరంగా, చట్టపరంగా, ప్రజా ఉద్యమాల పరంగా స్పీడ్ పెంచాలని చెప్పి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఎందుకంటే ప్రభుత్వం యొక్క ఈ 2 లక్షల కోట్ల ఈ జీవో 2 లక్షల కోట్ల అవినీతి జరిగే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని నివారించాల్సిందే. అదేవిధంగా రీజనల్ రింగ్ రోడ్డును కూడా మనం పెద్ద ఎత్తున కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఏదో ఒక కాంట్రాక్టర్కి ఇచ్చి రీజనల్ రింగ్ రోడ్ను కూడా మనం దాని విషయంలో జరిగే కుంభకోణం మీద పెద్ద ఎత్తున ప్రజలు స్పందించవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా. ప్రజలు, విద్యార్థులు, యువకులు ప్రభుత్వ భూములు కాపాడుకోవాలి. అదేవిధంగా గండిపేట చెరువు భూములను కాపాడుకోవాలి. హిమాయత్ సాగర్ చెరువు భూములను మీరు ఈ రోజు ఆ 111 జీవో తీసేస్తే మురికి నీళ్ళు అవుతాయి, ఏమవుతుందని అనుకుంటున్నారు. ఆ చెరువును 2 ఏళ్లల్లా మురికి నీళ్ళ చెరువు అని కబ్జా, ఆ నీళ్ళని తీసేసుకుంటా ఆ భూమి అంతా కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఆ తర్వాత ప్రభుత్వంలో ఉన్న లీడర్లు స్వాధీనం చేసుకుంటారు. ఎందుకంటే నేను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ అన్ని చెరువులలో ఎవరిని లీడర్ల దగ్గరికి రానియలేదు.
ఇప్పుడు చాలా చెరువులు మట్టి వచ్చి పార్కు చేసి అట్లా చేసి ఇట్లా చేసి మొత్తం కట్ట పోసి కబ్జాలు పెట్టి చెరువులన్నింటినీ సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా చెరువులన్నీ స్వాహాయితున్నాయి. దానికి ప్రభుత్వం మద్దతు ఉంది. ప్రభుత్వం ఏం చేస్తుంది? మీరు ఏమైనా చేసుకొని బతుకుండి, ఎన్నికల కోసం కోట్ల రూపాయలు అనుకున్నారు. తెలంగాణ లోపల ఒక్కొక్క ఎమ్మెల్యే 100 కోట్లకు తగ్గలేడు. చాలా మంది ఎమ్మెల్యేలు 5,000 కోట్లు 10,000 కోట్లకు రీచ్ అయ్యారు. ఇంత అవినీతిని జీవితంలో చూడలేదు. ప్రజలందరికీ ఇండ్లు లేక బాధపడుతున్నారు, ఆస్తులు లేక బాధపడుతున్నారు, పిల్లల పెళ్లిళ్ళు చేయలేక బాధపడుతున్నారు. నిందితుల్ని కాపాడే దిశగా పోలీసులు ప్రయత్నిస్తూ ఉండడంతో మచిలీపట్నంలో మాజీ మంత్రి కొల్లు రవీంద్ర రోడ్డు మీద బైఠాయించి నిరసన తెలియజేశారు. కొల్లు రవీంద్ర రోడ్డు మీద బైఠాయించడంతో పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కొల్లు రవీంద్ర మాట్లాడుతూ బందర్లో మైనారిటీలకు రక్షణ లేకుండా పోతోందన్నారు. మైనారిటీలపై దాడి జరిగి 90 గంటలు గడుస్తున్నా ఎఫ్ఐఆర్ వేసి నిందితులను కోర్టులో ప్రవేశపెట్టకుండా పోలీసులు కావాలని తాత్సారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని అన్నారు. నిందితులకు బెయిల్ వచ్చేంత వరకు వారిని కోర్టుకు తీసుకువెళ్లకుండా కాపాడుతున్నారని అన్నారు. నిన్న 15 లక్షలు విలువ చేసే 11 ఎర్రచందనం దొంగలను తరలిస్తున్న ముఠా సభ్యుడిని మదనపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నుండి బొలేరో వాహనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సంఘటన బి కొత్తకోట మండలంలో చోటు చేసుకున్నట్లు డీఎస్పీ కేశప్ప తెలిపారు. నిందితులను పట్టుకున్నందుకు మదనపల్లి రూరల్ సర్కిల్ సిఐ శివాంజనేయులు, బి కొత్తకోట ఎస్ఐ రామ్మోహన్లను ఎస్పీ చేతుల మీదుగా అవార్డులు ప్రకటించడం జరుగుతుందని అన్నారు. ఓకేనా? నిన్నటి దినము అనగా 35/23 తేదీ మా కొత్తకోట ఎస్ఐ రామ్మోహన్ వాళ్ళ స్టాఫ్, హెడ్ కానిస్టేబుల్, 3 పీసీలు బి కొత్తకోట మండలం గుడిపల్లి పంచాయతీ మొరవపల్లి క్రాస్ దగ్గర బి కొత్తకోట బెంగళూరు రోడ్ హెరిటేజ్ ముందర వెహికల్ చెక్ చేస్తుండగా తర్వాత ఒక బొలోరో మ్యాక్సీ వాహనము అతివేగంగా అజాగ్రత్తగా నడుపుతూ మా పోలీసులు చూసి పారిపోయేదానికి ప్రయత్నం చేశారు. మళ్ళా వాళ్ళు పట్టుకుంటా అంటే రాళ్లతో కూడా మా పోలీసు వాళ్ళ పైన విసిరి చంపండిరా పోలీసులు అని చెప్పి బెదిరించి తర్వాత పారిపోయినారు. దాంట్లో 2 పారిపోయినారు. ఒక అతన్ని పట్టుకున్నాం. అతని పేరు పూల విజయ్ కుమార్, 22 సంవత్సరాలు. వాళ్ళ నాయన నాగరాజు, జేసీబీ డ్రైవర్. ఇతను సింగంవారిపల్లి అరవీడు పంచాయతీ గాలివీడు మండలం అన్నమయ్య జిల్లా. ఇతను ఒరిజినల్ గా డ్రైవర్ గా ఉండి ఉన్నాడు. తర్వాత వెహికల్ చెక్ చేస్తే దాంట్లో 11 ఎర్రచందనం దుంగలు సుమారు 245.5, సుమారు అప్రాక్సిమేట్ గా 245 కరెక్ట్ గా ఉంది. దాని విలువ 9,80,000. తర్వాత బొలోరో వెహికల్ AP 21TX 4906, దీని విలువ సుమారు 6 లక్షలు ఉంది. పికప్ వెహికల్ ఇది. ఆల్ వర్త్ రూపీస్ 50,80,000. ఇది ఎర్రచందనం అక్రమంగా చేసి బెంగళూరులో కఠినగల్లి అని దీంట్లో పారిపోయినాడు A3 నవీద్ బాషా అని అతను. ఇతను కఠినల్లి, వీళ్ళు స్మగ్లర్. ఇతనికి సప్లై చేసేదానికి ఇంకోటి పారిపోయినాడు A1 మల్లికార్జున అనే అతను. ఈ డ్రైవర్ ను ఎంగేజ్ చేసుకుని ఇతను ఒరిజినల్ గా అక్రమంగా ఇట్లా రెడ్ శాండల్ దొరికితే నీకు ఒక లోడుకు 20,000 రూపాయలు ఇస్తానని చెప్పేసి ఎంగేజ్ చేసుకుని తోలుకుంటున్నారు. నిన్న అరవీడి దగ్గర స్టాప్ పాయింట్ నుంచి వీళ్ళు బెంగళూరు పోతుంటే మాకు ఆన్ ఇన్ఫర్మేషన్ పైన మా ఎస్ఐ గారికి వచ్చి వెహికల్ చెక్ చేస్తుండగా పట్టుబడినారు.
ఈ విధంగా రెడ్ శాండల్స్ అక్రమంగా తోలడం అనేది ఫారెస్ట్ యాక్ట్ లో నేరం. ఏలూరు జిల్లా ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకా తిరుమల చిన్న వెంకన్నకు హుండీల ద్వారా భారీ ఆదాయం సమకూరింది. గడిచిన 20 రోజుల కాలానికి గాను స్వామివారికి నగదు రూపంలో 2.32 కోట్ల రూపాయలు అధిక ఆదాయం లభించింది. స్థానిక ప్రమోద కళ్యాణ మండపం ఆవరణలో హుండీల లెక్కింపు కార్యక్రమాన్ని నిర్వహించారు. అత్యంత భద్రతా ఏర్పాట్ల నడుమ జరిగిన ఈ లెక్కింపులో దేవాలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. బ్రిటన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. ಕೆಂಪು ರುಬಿ, ಮುತ್ಯಂ ಪೆರ್, ಪಗಡಂ ಕೋರಲ್, ಪಚ್ಚ ಯಮರಾಲ್, ಕನಕಪುಷ್ಯ ರಾಗಂ ಯೆಲ್ಲೋ ಸಫೈರ್, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సైట్. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ SK జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్
9640261234. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఉన్న చర్చి వీధిలో యాచకులకు ఒక గుర్తు తెలియని మహిళ పసికందును అందజేసి మూత్ర విసర్జన చేసుకుని వచ్చి తీసుకుంటారని చెప్పి వెళ్లి తిరిగి రాలేదు. ఎంతసేపటికి ఆ మహిళ తిరిగి రాకపోవడంతో సమీపంలో ఉన్న గూడూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలోని అధికారులకు ఆ యాచకులు సమాచారం అందించారు. గూడూరు ఆర్డీఓ కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు ఆ పసికందును శిశు సంరక్షణ కేంద్రానికి చేర్చింది. పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అయితే ఆ పసికందు ఆడబిడ్డ నవమాసాలు మోసి పండంటి బిడ్డను కన్న ఆ మహిళ యాచకులకు ఇచ్చి వెళ్లడం ద్వారా మానవత్వం మంట కలిసిందని పట్టణ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాటసారి ప్రయాణం చేస్తున్నాడు అన్నట్లుగా లోకేష్ యాత్ర చూడాలని ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి అన్నారు. లోకేష్ ను రాజకీయ పార్టీకి చెందిన నేతగా చూడవద్దని అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారం కాకుండా పాదయాత్ర చేస్తున్న బాటసారిగా చూడాలని అన్నారు. ప్రజానాయకుడు చేసే పాదయాత్ర అది కాదు. ఒక గమ్యాన్ని ఇచ్చింది పార్టీ. నువ్వు ఇక్కడ మొదలుపెట్టి ఇక్కడికి చేరుకోవాలా అన్నారు. 4000 కిలోమీటర్లు ఫలానా చోటు కానీ అడిగి నడుస్తున్నాడు అంతే. ఆయన బాటసారి చెప్పినా కదా నేను. బాటసారి ప్రజా సమస్యల పరిష్కారాని కోసం పాదయాత్ర చేసే నాయకుడైతే జగన్లాగా ఉంటాడు, రాజశేఖర రెడ్డిలాగా ఉంటాడు. ఎందుకు? వాళ్ళు ఉదయం 8 గంటలకు లేచి శిబిరంలో కార్యకర్తలతో నాయకులతో మాట్లాడి ఆ ఊరి యొక్క స్థానిక సమస్యల మీద చర్చించి 8:30కు బ్రేక్ఫాస్ట్ చేసి 9కి పాదయాత్ర ప్రారంభిస్తారు. ఉదయం 1 గంట వరకు, 12 వరకు, 11:30 వరకు, 3 గంటలో 2:30 గంటలో పాదయాత్ర ఆయా గ్రామాల గుండా ఆయా పట్టణాల గుండా నడుస్తూ ప్రజలతో మమైక్యమైతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ రేపు ప్రభుత్వం వస్తే ఏ విధంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలనే దానికి వారి ద్వారా అవగాహన చేసుకుంటూ ముందుకు సాగిపోతుంది. 12కో 11కో ఆపి తిరిగి మళ్ళా 4 వరకు వారు విశ్రాంతి తీసుకొని, ఆ విశ్రాంతి తీసుకునే సమయంలో కూడా డాక్టర్ ఉంటాడు, ఫిజియోథెరపీ ఉంటాడు, మసాజిస్ట్ ఉంటాడు. ఏమేం చేయాలో అవన్నీ చేసి మళ్ళీ వాళ్ళు స్నానం చేసి విశ్రాంతి తీసుకొని 4 గంటలకు మళ్ళీ బయలుదేరుతారు. 4 నుంచి మళ్ళీ 8 వరకు, 7 వరకు, 9 వరకు పాదయాత్ర ప్రజలతో చేస్తూ 7కో 7:30కో స్టాప్ చేసి మళ్ళీ 1 గంట, గంటన్నర సేపు స్థానిక నాయకులతో చర్చ చేసి రేపటి దానిపైన పాదయాత్ర చేస్తారు. ఇది జనరల్గా ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన నాయకులైనా చేసిన పాదయాత్ర ప్రజలారా. కానీ లోకేష్ పాదయాత్ర అది కాదు. ఎండలకాలం వస్తే పిల్లలకు ఒంటిపూట పడిలే, మా వాంది కూడా సేమ్ అదే, సేమ్ టు సేమ్ దించినాడట్టే. ఒంటిపూట పాదయాత్ర మా వాంది. ఏది ఒంటిపూట బడి ఇన్నారు మీరు ఇన్నాళ్ళు. ఒంటిపూట పాదయాత్ర ఎప్పుడు ఇన్లే, ఇప్పుడు ఇంటున్నారు. ఒంటిపూట పాదయాత్ర లోకేష్ ఇప్పటి వరకు చేసిన పాదయాత్ర, చేస్తాండే పాదయాత్ర ఏంటంటే, నేను ఈ 2-3-4 రోజులు ప్రధాని నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన నిధులను అధికార వైసీపీ ప్రభుత్వం దారి మళ్లిస్తుందని బీజేపీ రాష్ట్ర కో ఇన్ఛార్జి సునీల్ దియోదర్ విమర్శించారు. పంచాయతీలకు మంజూరు చేసే నిధులు ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందన్నారు. గ్రామాల అభివృద్ధికి కేటాయించే కేంద్ర ప్రభుత్వ నిధులు సక్రమంగా సద్వినియోగం చేసుకోవడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఉజ్వల గ్యాస్ కలెక్షన్లు, ముద్ర రుణాలు వంటి పథకాలు ఎన్నో అమలు పరుస్తుందన్నారు. ఇన్వెస్టర్ మీట్స్ ఇన్ విశాఖపట్నం. But the result finally is zero. People are telling, yes, we will come, nobody is coming. Because when they go into nitty-gritty, they understand that we cannot invest here. Rather, whatever we will bring, they will loot us and they will cheat us. So that is the problem of Andhra Pradesh. Are with Janasena with us. Pawan Kalyan Garu is a very good leader. He is a popular leader. He is with Bharatiya Janata Party. He will be with Bharatiya Janata Party. About going to other party, you go and ask question to him. We are not going. Telugu Desam has officially not declared discontinued ties with Congress in Telangana. Then Karnataka election, the chief of Telugu Desam Karnataka has said that we have played our role
to defeat Bharatiya Janata Party in Telangana along with Congress. Although it is not true, they don't have that power to defeat BJP or to win Congress in Karnataka, but their statement tells that they are against Bharatiya Janata Party. So BJP is going with Janasena, that is for sure. It is a false question. If you this press conference only, Anna, this press conference only, you see the time, how much time I have spoken in front of you and in front of camera. You find my speech, 90% criticism is YSRCP. And when you asked about TDP, I told about TDP. So it is TDP narrative what you are telling, that we are only criticizing TDP. It is not at all. YSRCP is the main political opponent of Bharatiya Janata Party, and we are here to defeat YSRCP. We have to uproot this YSRCP Prabhutvam, which is engaged in religious conversion, because of which the Hindutva has come in danger in Andhra Pradesh. I am here near from Antarvedi. Who is the person who burned the chariot? Where is he? Why CBI? What is your police department doing? Why they are getting salaries? You cannot find one person who burned the chariot. For that you want CBI. Wrong. You don't want to find out that person because it is a conspiracy. Who beheaded Kodanda Reddy's Kodandaram, this idol in Ram Tirtham? You are not finding the culprit. You are giving money for new mandir. You are giving money for new murti. You are giving money for new ratham. But the person who destroyed, the person who burned, he is roaming freely. So what he will do? He will again go and he will burn new chariot. He will again go and destroy new murti. So government's duty is not providing money for chariot and mandir. Its duty is to find out the culprit, which Jagan Mohan Reddy Garu's police is not doing. He is paying salary to pastors. He is appeasing minorities. Bharatiya Janata Party, in its resolution, we have said that after coming to power in Andhra Pradesh, we are going to stop 4% reservations to Muslims. We are going to stop the reservation. We are going to bring a law against conversion in Andhra Pradesh. These are all things against YSRCP. So better not ask motivated questions. Show that there are all anti-national forces, those who were behind the Kisan Andolan as well. Same type of symptoms they are showing. When there was a great event going on of new Parliament House, this is world record, world's biggest democracy, world's biggest parliament building, constructed only in 2.5 years. 2.5 साल में दुनिया का वर्ल्ड रिकॉर्ड करके दिखाया मोदी जी ने. उसको डिस्टर्ब करने के लिए लॉ एंड ऑर्डर कोई हाथ में लेगा तो उसको बीजेपी गवर्नमेंट एट द सेंटर और स्टेट विल नॉट टॉलरेट. बुलेटिन ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి పర్యటన. రావిర్యాల గౌడ సంఘం భవన నిర్మాణ పనులకు శంకుస్థాపన. గన్ పార్క్ వద్ద అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన వైఎస్ షర్మిల. కాళేశ్వరం ప్రాజెక్టు కింద 1,50,000 కోట్లు కేసీఆర్ దోచుకున్నాడని విమర్శ. హైదరాబాద్ కు 111 జీవోతో పర్యావరణ ముప్పు ఉందన్న ఆర్ కృష్ణయ్య. రాజ్యసభలో గళమెత్తుతానని వెల్లడి. మచిలీపట్నంలో రోడ్డుపై బైఠాయించిన మాజీ మంత్రి కొల్లు రవీంద్ర. మైనార్టీలపై దాడికి పాల్పడ్డవారిని పోలీసులు కాపాడుతున్నారని ఆరోపణ. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.